కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. విశాఖ జిల్లాలో పశ్చిమ గోదావరి నియోజకవర్గం శ్రీహరిపురం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బెల్లం వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇది ఎకో ఫ్రెండ్లీ వినాయకుడని నిర్వాహకులు తెలియజేశారు. ఈ యొక్క వినాయకుడికి రాజస్థాన్ నుంచి 20 టన్నుల బెల్లాన్ని తెప్పించి అనకాపల్లి జిల్లాకు చెందిన శిల్పులతో తయారు చేయించారు. 3 నెలల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రపంచంలోని ఎక్కడ లేని విధంగా 75 అడుగుల విగ్రహాన్ని ప్రదర్శించడం జరిగిందని తెలియజేశారు. విశాఖలో ఉన్న ప్రజలందరూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటున్నామని నిర్వాహకులు ట్రస్ట్ అధ్యక్షులు మొల్లి గోవర్ధన్ తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గాజువాక డిపోలో లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీగా గణనాథుని మేము ఏర్పాటు చేసామండి. ఎందుకంటే మేము ఫస్ట్ టైం ఇది ఏర్పాటు చేయడం అండి. ఆ ఫస్ట్ టైమే బెస్ట్ టైంలా చేరిపోవాలని చెప్పి ఒక ఎకో ఫ్రెండ్లీ అనే ఒక థీమ్ మీద తీసుకొచ్చామండి. ఇది ఎకో ఫ్రెండ్లీ అంటే ఇప్పుడు మిగతా వినాయకులు కూడా చేస్తున్నారు, పెద్ద పెద్ద వినాయకులు చేస్తున్నారు, చిన్న చిన్న వినాయకులు చేస్తున్నారు. ఈ వినాయకులు నిమజ్జనం చేసే టైము ఆ నిమజ్జనం చేసే నదుల్లో, సముద్రాల్లో ఆ కెమికల్స్ వాడినవి, తర్వాత మన ఇవి సరిగ్గా పెద్ద పెద్దవి అయితే సరిగ్గా నిమజ్జనాలు చేయలేక అలా వదిలేస్తున్నారు. ఇవన్నీ కాకుండా మనం ఏదైనా ఎకో ఫ్రెండ్లీగా చేద్దాం, ఆ ఫస్ట్ టైం చేసేది ద బెస్ట్ టైంలాగా రీచ్ అయిపోయేలాగా ఒక ఐటెం తీసుకుందాం అనుకున్నాం. ఆ ఐటెం ఏంటి అని ఆలోచిస్తుంటే వినాయకుడికి ఏదైనా ప్రతిష్టంగా ఇష్టమైన ఐటెం అండి అది ఆ బెల్లం. ఆ బెల్లంతో వినాయకుడిని చేద్దాం అనే ఒక ఆలోచన ఒక 3 మంత్స్ నుంచి రీసెర్చ్ చేస్తూ ఏ బెల్లంతో ఎలా చేస్తే బాగుంటుంది అంటే ఎలా ఉంటుంది ఇది అన్ని రీసెర్చ్ అంతా చేసి ఒక 3 మంత్స్ నుంచి చేస్తూ ఇప్పుడు మాకు రాజస్థాన్ బెల్లం తగిలిందండి. రాజస్థాన్ బెల్లంతో ఇదంతా చేయడం జరిగింది. ఇది సుమారు 20 టన్నులతో బెల్లంతో జరిగింది. ఇది సుమారు 30 మన లోకల్ శిల్పులండి. ఇక్కడ అనకాపల్లి శిల్పులే. అనకాపల్లి అంటే ఎక్కడి నుంచో తీసుకొస్తున్న శిల్పుల్ని ఎందుకు మన దగ్గర ఉన్న కళాకారులను ఎందుకు ప్రోత్సహించకపోవడం, మన దగ్గర ఉన్న కళాకారులు అంటే ఆయన కూడా కొత్త అంటే బెల్లం వినాయకుడు అనేది గూగుల్లో సెర్చ్ చేసినా రావట్లే. ఇవాళ మన ఇది వల్ల గూగుల్లో సెర్చ్ చేసినా మందే వస్తుంది ఫస్ట్. ఎందుకంటే అంత ఫస్ట్ టైం అనేది అంత బెస్ట్ టైం లాగా రీచ్ అవ్వాలని మా కోరిక. అదేంటంటే ఆయన కూడా రిస్క్ తీసుకుంటున్నారండి. మీరు రిస్క్ తీసుకుంటారంటే నేను ఎంతవరకైనా పోతాను అంటే ఇప్పుడు అది కూడా నాకు కొత్త అని చెప్పారు. లేదండి పోతే పోనీయండి, ఎంతవరకు అయితే అవనివ్వండి అని చెప్పి ఆ రిస్క్ తీసుకొని ఇవాళ ఇది అంటే ఇప్పటి వరకు కూడా మాకు అంతా ఇప్పుడు సస్పెన్స్లోనే వచ్చిందండి. ఇవాళ తెల్లవారు వరకు సస్పెన్స్లోనే ఉంది విగ్రహం మొత్తం. అంటే ఎలా వస్తుంది అనేది కూడా మాకు కూడా సస్పెన్స్. అలాంటిది జనాలు కూడా ఎందుకంటే అంతమంది తరలి వచ్చి అంటే బెల్లం వినాయకుడిని ఎలా పెట్టారు అని చెప్పి తెల్లవారి నుంచి కూడా క్రౌడ్ ఆపలేకపోతున్నామండి. మేము కూడా అంతమంది క్రౌడ్ వస్తున్నారు. చాలా